పెద్దపల్లి జిల్లా రామగుండంలో అభివృద్ధి పేరిట తుగ్లక్ పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రన్ ధ్వజమెత్తారు. గత 4 నెలలుగా నియోజకవర్గంలోని ప్రజలు చిరు వ్యాపారులను భయాందోళనకు గురిచేస్తూ దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. లక్ష్మీనగర్లో అభివృద్ధి పేరిట కూల్చివేతలు చేపట్టడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడాల్సి వస్తోందన్నారు. వ్యాపారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారన్నారు. ఎండిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో రేపటి నుంచి 36 గంటల పాటు రైతు నిరసన దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ యొక్క 4 నెలల పాలనలో ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి మేము గతంలో తెచ్చినటువంటి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సంతోషం. కానీ ఈ ఊరును నమ్ముకొని ఈ యొక్క ప్రాంతాన్ని నమ్ముకొని ఇక్కడ ఏళ్ల తరబడి జీవిస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులందరూ కూడా ఆందోళనలకు గురి అయ్యేటువంటి పరిస్థితి కల్లారా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం అభివృద్ధి జరగాలని. కానీ ఏం అభివృద్ధి చేస్తారు, ఏం చేస్తారు అనేది ముందుగా ప్రజలకు సమాజానికి తెలియజేస్తే ప్రజలు దానికి అనుగుణంగా